మనం చేసిన తిరంగా ర్యాలీ కేవలం ఒక ఊరేగింపు కాదు. ఇది మన హృదయాల్లో ఉన్న దేశభక్తి యొక్క గర్జన. ఇది మన దేశం మీద మనకున్న బాధ్యత, గౌరవం అని ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో మండల బీజేపీ సౌజన్యంతో ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ ఆధ్వర్యంలో కూటమి నాయకుల సహకారంతో చనుబండ గ్రామంలో 100 గజాల పొడవు త్రివర్ణ పతాకంతో జాతీయ జెండాలతో పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ తో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బందితో కూటమి నాయకులతో కార్యకర్తలతో జరిపిన భారీ తిరంగా ర్యాలీలో మోరంపూడి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చనుబండ సెంటర్ లో మాట్లాడుతూ మన చేతిలో ఉన్న ఈ త్రివర్ణ పతాకం కేవలం ఓ బట్ట కాదు, అది మన స్వేచ్ఛకు చిహ్నం, అది మన గౌరవానికి గుర్తు, అది మన బాధ్యతకు పిలుపు అని మోరంపూడి అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిల్లనేని రాజా, బుర్రి శ్రీకర్, బీజేపీ మండల నాయకులు, టీడీపీ నాయకులు నక్కా రాము, గుడిమల్ల బ్రహ్మయ్య, మిద్దె చెన్నారావు, బొంతు సతీష్, మారేశ్వరరావు, గ్రామంలో ఉన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, హై స్కూల్ ఉపాధ్యాయులు, హై స్కూల్ స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సహకరించినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, పోలీస్ శాఖ వారికి, ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు నేను శుభాకాంక్షలు, 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ క్రియాభావము సెలవు తీసుకుంటాం. జై హింద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న అధికారులకి, గ్రామస్తులకి, కూటమి నాయకులకి, వివిధ పార్టీల నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చేసింది కేవలం ర్యాలీ, ఊరేగింపు కాదు. భారతదేశ మన గుండెల్లో ఉన్న దేశభక్తిని చాటుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ త్రివర్ణ పతాకాన్ని, ఇంత పెద్ద త్రివర్ణ పతాకంతో మనం చేసిన ఈ ఊరేగింపు మన గుండెల్లో ఉన్న మన దేశభక్తికి నిదర్శనం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో మన భారతదేశం మగ్గిపోతున్నప్పుడు, మనకి స్వేచ్ఛ లేక, స్వాతంత్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందరో స్వాతంత్ర సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ ఇలాంటి ఎందరో త్యాగధనులు వాళ్ళ జీవితాలను త్యాగంగా పెట్టి ఆత్మ బలిదానాలు చేసుకొని మనకి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టారు. ఈ ఆగస్టు 15 తర్వాత జనవరి 26 ఈ రెండు కూడా మనకి గొప్ప పండుగలు. ఆగస్టు 15 నాడు మనం మన దేశభక్తిని చాటుకొని మన దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ఆత్మ బలిదానం చేసిన స్వాతంత్ర సమరయోధులను మనందరం కూడా గుర్తుంచుకొని, వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకొని మన దేశ అభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, సభాధ్యక్షులు మరి